అందరికీ నమస్కారం అండి. మేము మలేషియాలో జెంటింగ్ హైలాండ్ వచ్చి బుద్ధా టెంపుల్ అని ఉంటుందన్నమాట అండి. అక్కడ ఆగి బుద్ధా టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ జెంటింగ్ హైలాండ్కి ప్రయాణం అయ్యాం. ఇదంతా కూడా కొండ ఎక్కాలన్నమాట అండి. ఆ కొండ ఎక్కేది కేబుల్ కార్ అంటారు. అంటే తాడుతోటి వెళ్ళే కారు తెలుసు కదండి, ఓ బాక్స్లా ఉంటుంది, అది ఎక్కాలన్నమాట. బుద్ధా టెంపుల్ దగ్గర ఆగి బుద్ధా టెంపుల్ని చూసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఈ కేబుల్ కార్ ఎక్కాలన్నమాట అండి. ఒకే టికెట్, అంటే మనకి కేబుల్ కారు దిగువ నుంచి జెంటింగ్ హైలాండ్ వరకు ఒకటే టికెట్టు. మధ్యలో హాల్టు బుద్ధా టెంపుల్ దగ్గర మనం దిగాలన్నమాట. అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కేయటమే అండి. ఇగోండి ఇప్పుడు అలానే మళ్ళీ కేబుల్ కార్ ఎక్కాము. పైన మీకు బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. పైన అన్నీ కూడా రిసార్ట్స్ అన్నీ కూడా పైన ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఫేమస్ జెంటింగ్ హైలాండ్స్. లోన ఉన్న వాళ్ళు కొద్దిగా కంగారు పడుతున్నట్లున్నారు. మా క్యాబిన్లో ఉన్న ఒక ఆవిడకి భయం అనుకుంటండి. ఆవిడ టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. మిగతా వాళ్ళేమో ధైర్యం చెప్తూ ఉన్నారు. అంటే కొందరికి ఎత్తైన ప్రదేశాల నుంచి చూస్తే భయం వేస్తూ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు రోడ్వే కూడా ఉన్నదండి ఘాట్ మీదకి. అంటే ఇది కొండ మీద కదా, అక్కడికి రోడ్వే కూడా ఉన్నది. ఎక్కువ మంది మాత్రం ఈ కేబుల్ కార్నే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ కదండి. పైనుంచి చూస్తే చూడండి అన్ని దిగువకి ఇక వచ్చేసామన్నమాట. జెంటింగ్ హైలాండ్ వచ్చేసాం. ఈ జెంటింగ్ హైలాండ్ అనేది మొత్తం ఒక విహారయాత్ర అంతే అండి. ఇక్కడ అమ్యూజ్మెంట్ తప్ప ఇంకేమీ ఉండదన్నమాట అండి. ఫుడ్డు, రిసార్ట్స్, షాప్స్, ఎంజాయ్మెంట్ ఓన్లీ, అంతే అనమాట. ఇగోండి ఇలా వచ్చేసాము. ఈ కేబుల్ కార్ ఎక్కడ ఆగదండి, స్లో అవుతుంది అనమాట ప్లాట్ఫామ్ మీద. ఆ స్లో అయిన దానిలోంచే మనం దిగేయాలి. ఇక కేబుల్ కార్లోంచి బయటికి అడుగు పెడితే ఏదో వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపించిందండి. ఇదేంటండి ఇలా ఉన్నది, ఈ జెంటింగ్ ఐలాండ్ అంటే ఇంత ఫేమస్ ఎందుకయిందా అని నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ ఓన్లీ ఎంజాయ్మెంటే అండి, అంతే. ఇవన్నీ కూడా రకరకాల హోటల్స్, రిసార్ట్స్ అనమాట అండి. షాపింగు, ఇవే ఇక్కడ ఉండేదంతా ఇంతే అనమాట. కేవలం సరదాగా గడపటానికి మాత్రమే ఇక్కడికి వస్తారు కాబట్టి ఫుడ్ ఒకటే ఇక్కడ మెయిన్ అండి. ఈ హోటల్స్ అన్నీ కూడా రెస్టారెంట్లే అండి. అంటే ఏదో ఒకటో రెండో మూడో అలా కాదండి. ఒక్కొక్క హై రైజ్డ్ బిల్డింగ్లో, ఒక్కొక్క బిల్డింగ్లో వందల కొద్ది హోటల్స్ ఉన్నాయి. మనకేమో జెంటింగ్ గ్రాండ్ అనే హోటల్లో లంచ్ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడెక్కడా కూడా మామూలు మన ఇండియన్ ఫుడ్ ఎక్కడా దొరకదనమాట అండి. ఆ ఇండియన్ ఫుడ్ దొరికే హోటల్లో మనకి లంచ్ ఏర్పాటు చేశారు. ఆ హోటల్ని వెతుక్కుంటూ వెళ్తున్నామండి. అంటే ఈ బిల్డింగ్లన్నీ కూడా ఒకదానిలోంచి ఒకదానిలోకి బిల్డింగ్లోకి వెళ్ళటానికి కూడా ఉంటాయి లిఫ్టులును, ఎస్కలేటర్లు, దారులు అన్నీ కూడా కలిపే ఉన్నట్లున్నాయండి. అన్ని హోటల్సే ఒక్కో హోటల్లో ఒక్కో రకంగా అరేంజ్ చేసి ఉన్నాయి అనమాట. ఇక్కడైతే ఇలాగ ఏదో పైపులు కూడా పెట్టున్నాయండి. ఏంటో ఈ ఏరియా ఒక రకంగా ఉంది. ఇందులోంచి మనం నెక్స్ట్ బిల్డింగ్లోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు జామ్ మక్కా స్ట్రీట్ ఫుడ్ అంట, మలేషియన్ స్ట్రీట్ ఫుడ్. అదిగోండి జెంటింగ్ గ్రాండ్ కాంప్లెక్స్లో మనం ఇక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి మన హోటల్ జెంటింగ్ గ్రాండ్ కాంప్లెక్స్ పైన ఉంది. మళ్ళీ పైకి ఎక్కాలి, ఇంకోటి ఎక్కాలి. జెంటింగ్ గ్రాండ్ కాంప్లెక్స్కి వచ్చాం. ఇక్కడ ప్రతి కాంప్లెక్స్లో ప్రతి ఫ్లోర్లో పిల్లల కోసం గేమ్స్ ఇటువంటివన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట అండి. ఎందుకంటే పిల్లలతో సహా ఇక్కడికి వస్తారనమాట, విజిట్ చేస్తూ ఉంటారు ఈ జెంటింగ్ హైలాండ్కి. అందుకని పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు, ఆటలే, గేమ్స్వి చాలా ఉంటాయి. ఇదిగోండి ఈ హోటల్లో మనకి లంచ్ అన్నమాట. ఇదిగా వచ్చేసాం జెంటింగ్ గ్రాండ్ హోటల్ ఇదన్నమాట. మనం ఇక్కడ కూడా కొంచెం ఇండియన్ స్పైసీ ఫుడ్ ఉంటుందన్నమాట ఇక్కడ అంతా. నిజానికి మన పాటని మనం కనుక ఈ జెంటింగ్ ఐలాండ్ వస్తే అండి
అసలు మనకి కావాల్సిన ఫుడ్ కోసం ఎతుక్కోవటంలోనే సగం అయిపోతామండి. మనకేంటంటే ఓఎంఎస్ టూర్స్ వాళ్ళు మార్నింగే ఒక కవర్ ఇస్తారు కదా! ఆ కవర్‌లో ఏ హోటల్‌లో మనకి ఫుడ్ అరేంజ్ చేశారు, అలానే కేబుల్ కార్ టికెట్లు అన్నీ కూడా ఆ కవర్‌లో పెట్టేసేసి ఉంటాయి. ఏ బస్ ఎక్కాలి, ఎన్ని గంటలకి టైమింగ్‌తో సహా ఉంటుంది కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు. ఇగో చూడండి మన ఫుడ్ దొరికిందండి ఇక్కడ. కాకపోతే మనంత రుచిగా ఉండదు కానీ పర్వాలేదు. మన ఫుడ్ అంటే ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం కదండీ! బానే ఉన్నది. నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసి తినొచ్చు. అవతలే చూడండి ఇది చైనీస్‌దనమాట. ఇట్లా అన్నీ రకరకాల దేశాలకు సంబంధించిన ఫుడ్స్ అన్నీ కూడా ఇట్లా హోటల్స్ రూపంలో ఉంటాయి. లంచ్ ఫినిష్ చేసుకుని ఆ కాంప్లెక్స్‌లోనే ఇంకా మొత్తం అంతా తిరిగి చూసామనమాట అండి. మొత్తం రకరకాల హోటల్స్ అంటే దేశ విదేశాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఫుడ్డు ఇక్కడ దొరుకుతుందనమాట అండి. ఇదంతా ఓన్లీ ఎంజాయ్‌మెంట్‌కండి అంతే. బయటకొస్తేనేమో ఎక్కడ చూసినా మనకి మామూలుగా ఎక్కడా కనపడదండి. అన్నీ పార్కుల్లానే కనిపిస్తాయి. బయట ప్రతి ఒక్క చిన్న ప్లేస్ ఈవెన్ కార్ పార్కింగ్ కూడా ఒక పార్క్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చేపలు చూడండి, అక్కడొకటి చేపలు తిరుగుతూ ఉన్నాయి. ఎంత తిరిగి చూసినా ఏం చూసినా ఇవే అండి. అంటే రకరకాల హోటల్స్. ఈ హోటల్స్ కూడా ఒకదాని నుంచి ఒకటికి లోపలికి మార్గాలు ఉంటాయి అన్నమాట. మనమేమి బయటకొచ్చి ఇంకో హోటల్‌కి వెళ్ళక్కర్లే. ఇలా జాయింట్ చేస్తూ ఉంటాయి. ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని రకాలోనండి. ఈ కలర్స్ బిల్డింగ్‌లయితే మనకి పైన కేబుల్ కార్‌లోంచి కూడా కనిపించింది కదా! అట్లనే ఇక త్వరలో క్రిస్మస్ రాబోతోంది కాబట్టి క్రిస్మస్ అరేంజ్‌మెంట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారనమాట అండి చాలా చోట్ల. ఇక జనాలైతే ఇసకేస్తే రాలనంత మంది ఉన్నారండి. ఇక ఈ జనాల్ని అంతా కూడా చూసి నాకు నీరసం వచ్చేస్తోందనమాట. ప్రేమ ఎక్కడన్నా కూర్చుందాము అనంటే, సర్లే మళ్ళీ మనం హోటల్ ఉన్నది కదా! లంచ్ చేసిన హోటలు. అక్కడికే వెళ్ళి స్నాక్స్ తిందాము అని చెప్పి వెళ్ళామనమాట అండి. చేసి మళ్ళీ హోటల్‌కొచ్చి కూర్చున్నామనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నా ఉషా స్నాక్సు, ఫ్రూట్సు, వాటర్ బాటిలు అన్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చిందనమాట అండి. ఎందుకంటే వేరే చోటకి వెళ్తే మీకు నచ్చిన ఫుడ్ దొరకదు, కొనుక్కోవాలన్నా చాలా ప్రైజీగా ఉంటాయి ఆంటీ అని చెప్పి. ఎక్కడికి వెళ్తున్నా సరే స్నాక్స్ అయితే కంపల్సరీ అరేంజ్ చేసి ఇచ్చిందనమాట అండి. మేమేమో పర్లేదులేమ్మా అన్నాం గానీ, అసలు అక్కడికి వెళ్ళి తినేటప్పుడు అర్థమైందండి. పైగా ఎంత తిరుగుతున్నామో, ఎంత తిన్నా సరే ఖర్చయిపోతున్నట్లున్నదండి. పైగా ఈ ఫుడ్ అంతా కూడాని ఒక ప్రోటీన్ ఫుడ్ లాగా మంచి హెల్తీ ఫుడ్ అందచేయటంతోటి మేము శుభ్రంగా హ్యాపీగా తిని తిరిగామండి. ఏదా కమ్ 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 కమ్. ఇగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కనిపించారు చూడండి. వీరు ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రాపర్ విజయవాడ అంటండి. హాయ్ 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 హాయ్. ఎక్కడి నుంచి? హాయ్ అవునవును. హాయ్ అండి. భీమవరం, మేము బల్స్మూడి భీమవరం. అవునా? ఓ థ్యాంక్ యూ. ఎక్కడండి? హాయ్ సార్ నమస్తే. రెడ్డి గారు సార్ నమస్తే అండి. ఓ థ్యాంక్ యూ. ఓ ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్. సార్ మీరు కూడా రండి. మేడం గారు బాగున్నారా అండి? హాయ్ హాయ్ హాయ్. 4 రోజుల నుంచి మిస్ అయ్యాము. అవునండి. లేదు రోజు చూపిస్తాను ఆయనకి. వాళ్ళ ఆంటీ గారు వీడియో పెట్టారు చూడండి. బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవి అసలు మర్చిపోలేదు. అవునా? థ్యాంక్ యూ అండి. ఫోటో తీసారా? ఓకే అండి. ఏంటండి ఎక్కడ మలేషియాలో జెంటింగ్ హైలాండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది కనిపించారో చూడండి. నాకు భలే సంతోషంగా అనిపించింది. ఈ జెంటింగ్ హైలాండ్కి వచ్చి ఇవన్నీ చూసే ఎంజాయ్మెంట్ సంతోషం కన్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించిన సంతోషం మాత్రం అండి
అసలు 1000 రెట్లు ఎక్కువగా ఉందనమాట. అదే కాకుండా వారు ప్రతి ఒక్క వీడియో గురించి మాట్లాడుతున్నారు. జెంట్స్ కూడా మీ ఇల్లు బావుంటుందండి, మీ ఉయ్యాల బావున్నది, సాకేత్, సౌమిత్, షన్ను బాబు, సంధ్య, రమ్య, అంకుల్ గారు అందరి గురించి అడుగుతున్నారు. అంటే ప్రతి ఒక్క వీడియోని వాళ్ళు ఫాలో అవుతున్నారని నాకు అర్థమైంది. అసలు ఇంత సంతోషాన్ని అందచేసిన మన ఫ్యామిలీ మెంబర్స్‌కండి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినండి. ఎప్పుడూ మీకు థాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. అలానే ప్రత్యేకంగా ఇక్కడ కనిపించిన మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో ముఖంగా చాలా చాలా థాంక్స్ అండి. నన్ను గుర్తుపట్టి, పలకరించి ఇంత ప్రేమని పంచినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇప్పుడే మన వాళ్ళు కనిపించారు. పెద్ద అనుకుంటున్నారా? ఇద్దరు పాపలతోటి అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎక్కడండి మీరు? మేము కుకట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చారు. మన ఫ్యామిలీ మెంబర్స్, పాప వాళ్ళు, మీరు వచ్చారా అందరూ? బాబు ఒకసారి సార్ సార్ ఇగో ఫ్యామిలీ అంతా వచ్చారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ మలేషియాలో ఎక్కడికి చాలా హ్యాపీగా ఉన్నదండి. చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ. తీర్థానికి వస్తే జనాలు ఎలా ఉంటారో అలాగున్నారు, గమనించారా? ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా ఇట్లానే జనాలు ఉన్నారండి. నాకు మా పంచారామ సోమేశ్వర స్వామి తీర్థం గుర్తుకొచ్చిందండి. ఇట్లానే తీర్థంలో జనాలు బోల్డ్ ఎంతమంది తిరుగుతూ ఉంటారు, అంగళ్ళు పెడతారు కదా, అన్నీ కొనుక్కుంటూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు అబ్రాడ్లో అనమాట ఇది తీర్థం అని అనుకున్నా. ఇది 365 రోజులు జరిగే తీర్థం అంటండి. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందంట. సరే ఇక చూసాం కదా, సరిపోతుందండి. నాకు ఇవన్నీ చూసిన ఆనందం కన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన ఆనందమే ఎక్కువగా ఉందండి. ప్రేమ ఇంకా వెళ్ళిపోదాం కిందికి అని అంటూ ఉన్నాను అనమాట. నిజానికి ఎంతసేపు చూసినా, ఏ బిల్డింగ్ చూసినా ఇక ఇవే అనమాట అండి. రకరకాల షాపులు, రకరకాల హోటల్స్, రకరకాల జనాలు, రకరకాల ఎంజాయ్మెంట్ అంతే. పిల్లలు, పెద్దలు అందరూ ఫ్యామిలీస్తో వచ్చే ఏరియా అండి. అది నాకు చాలా బాగా నచ్చింది. సరే ఇక మనం కిందికి వెళ్ళిపోదాము అని చెప్పి కేబుల్ కార్ని క్యాచ్ చేసామన్నమాట అండి. ఇక్కడ రకరకాల థీమ్ పార్కులు, పిల్లలు ఆడుకునేవి, వాటర్ గేమ్స్, ఇటువంటికి సంబంధించినవి అన్నీ చాలా ఉంటాయి. పైనుంచి చూసినా మీకు అర్థమై ఉంటుందండి. ఇవన్నీ పిల్లలతోటి వస్తే ఎంజాయ్ చేయగలమండి. మనకైతే అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు కదా. నాకు జస్ట్ చూశాను చాలు అని అనిపించిందండి. ఇక ఈ కేబుల్ కార్లో జర్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మనం పైకి ఎక్కేటప్పుడు ఎట్లా బుద్ధ టెంపుల్ దగ్గర ఈ కేబుల్ కార్ ఆగిందో ఇప్పుడు కూడా అట్లా ఆగుతుంది. ఆగటం అంటూ ఉండదండి, స్లో అవుతుంది. కాకపోతే ఇప్పుడు డోర్స్ తెరుచుకోవు దిగేటప్పుడు, మనం దిగక్కర్లేదన్నమాట అండి. సరాసరి కిందికి వెళ్ళిపోతాం. మా కేబుల్ కార్లో ఇంకో జంట ఎక్కారండి, ఇంకో ఫ్యామిలీ ఎక్కారు. చూడండి ఆవిడ టెన్షన్ పడుతున్నారు. ఆవిడ టెన్షన్ ఏం వర్రీ వద్దు అని చూడండి ఎలా చూసి రిలాక్స్ అయ్యారనమాట. నాకు అవన్నీ చూస్తే భలే సంతోషంగా అనిపించిందండి.
బుద్ధా టెంపుల్ దగ్గర కూడా దిగకుండా దిగువ వరకు వచ్చేసాం కదండి. ఇదిగోండి ఇక్కడ ఈ కేబుల్ కార్ దిగిపోయి మన బస్ కోసం వెయిట్ చేయాలి. బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ లాగా ఉండదండి, ఇది కూడా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. రకరకాల షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక చాక్లెట్లకి ప్రత్యేకించి షాప్ ఒకటి ఉన్నది, ఎంత బాగుందోనండి. అలానే అక్కడ ఫొటోస్ అన్నీ దిగటానికి రకరకాల థీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. గిఫ్టింగ్ పర్పస్ కానీ అట్లా చాక్లెట్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు అనమాట. అలానే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఏ షాప్ వాళ్ళైనా సరే అండి బయట నిలబడి టేస్ట్ చేయమని కొన్ని ఇస్తూ ఉంటారనమాట. తిని చూసి మనకి నచ్చితే షాపింగ్ చేసుకోవచ్చు, లోనికి వెళ్ళి హోటల్ లాగా ఉంటుంది కదా తినవచ్చు. అలానే ఏ షాపులో అయినా కూడా అండి మనం ఎన్నిసార్లు అడిగినా సరే చాలా ఓపిక ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తారు. ఇక్కడంతా కూడా ఇంగ్లీషు, మనకి లిటిల్ బిట్ ఇంగ్లీష్ వస్తే చాలండి మేనేజ్ చేసేయచ్చు. ఇంకా అక్కడ షాప్స్ అవన్నీ కూడా చూసుకుని మళ్ళీ దిగువకు వచ్చామన్నమాట అండి. దిగువన బస్ కోసం వెయిట్ చేశాము. ఇక్కడ టైం అంటే టైమే అండి, 6 గంటలకి బస్సు అంటే 6 గంటలకి బస్సు వచ్చేసేస్తుంది అనమాట. ఇదిగోండి బస్ క్యాచ్ చేసాము. ఇక్కడి నుంచి కింది వరకు కూడా అంటే ఇది ఘాట్ రోడ్డు, కింద మలేషియాకి వెళ్ళటానికి ఈ బస్సు అనమాట అండి. కింద బస్ స్టాండ్లోకి వెయిట్ చేస్తూ ఉంటే రేణు వస్తాను అని చెప్పి ఫోన్ చేశారనమాట. మనకి వెళ్ళేటప్పుడు అంతా కూడా చాలా బాగుంటుందండి, సీనరీ లాగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మొత్తం మలేషియా అంతా కూడా అండి టూరిజం మీద ఆధారపడి ఉన్నది అని నాకు అర్థమైందనమాట అండి. మొత్తం ఏదో క్యాన్వాస్ మీద వేసిన చిత్రంలాగా అనిపిస్తుంది. ఎక్కడ మీకు చెత్త చెదారం అసలు ఊసే ఉండదు. కొండలు అవి కూడా చాలా చెక్కేసి అందంగా తీర్చిదిద్దారనమాట అండి. అలానే బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. ఇక్కడ 365 రోజులు వర్షం పడుతుందంటండి ఏదో ఒక టైంలో. అందువల్ల చక్కగా గ్రీనరీ కూడా ఎక్కువగా ఉన్నది. ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ చేయనివ్వరంటండి. అన్నిటికీ మించి ఈ ప్లేసులన్నీ కూడా చాలా సేఫ్టీ ప్లేసులండి. పైగా ఎక్కడ అసభ్యత కానీ ఇటువంటి ఏమీ లేవండి. అందుకనే ఫ్యామిలీస్ తోటి ఎక్కువ మంది వస్తూ ఉన్నారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని దేశాలు మనం వింటూ ఉంటాము కొద్దిగా అసభ్యంగా కూడా ఉంటుంది అక్కడ అని చెప్పి. మలేషియాలో మనకి అటువంటి ఛాయ ఎక్కడా కనపడదండి. చాలా బాగుంటుంది, ఓన్లీ ఎంజాయ్మెంట్ అనమాట అండి. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. అన్నిటికీ మించి మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించడం భలే బాగా నచ్చేసిందండి. ఇక మలేషియా వచ్చేసరికి ఒక 40 మినిట్స్ పట్టిందండి. అయినా సరే ఇంకా ఎండ అలానే ఉన్నదండి. అంటే దరిదాపు 7 కావస్తుంది. 7కి కూడా మనకి సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు చూడండి. మనకు వచ్చే దారిలో అంతా కూడా రకరకాల గ్రామాలు లాంటివి, రకరకాల ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రిసార్ట్స్, హోటల్సే అండి. ఇవేమి కూడా ఐటీ కంపెనీస్ ఇటువంటి ఏమీ కాదంటండి. ఇవన్నీ కూడా మొత్తం హోటల్స్, రిసార్ట్సే. మనకి అన్నీ కూడా కౌలాలంపూరు, మలేషియాలో మాత్రం ఐటీ కంపెనీసు ఇలా పెద్ద పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటండి. సాధారణంగా మొత్తం చుట్టుపక్కల అంతా కూడా టూరిజం మీదే బేస్ అయ్యి ఉంటుందంటండి. ఒక 40 మినిట్స్ హార్డ్లీ ఒక 1 అవర్లో మనం మలేషియాకి వచ్చేసామన్నమాట అండి. బస్సు దిగి వెయిట్ చేయండి మేము వస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు. రేణు, ఉషా, శ్రీరామ్, డింపు అందరూ కలిసి వచ్చారనమాట అండి. ఈసారి పెద్ద కారు వేసుకొచ్చారు. ఎందుకంటే మేమందరం కలిసి ఒకే కారులో వెళ్ళిపోయి డిన్నర్ వేరే చోట ప్లాన్ చేశారంటండి, అక్కడికి వెళ్దాము అని చెప్పారు. బస్ దిగి వెయిట్ చేస్తున్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అస్సలు ఎంత ఎంజాయ్మెంట్గా ఉన్నదంటే నాకు సరిపోతుందండి. 1 డే చూసి ఎంజాయ్ చేస్తాను అంతే. చాలామంది జెంటింగ్ హైలాండ్ వెళ్ళి 2-3 రోజులు ఉండి స్పెండ్ చేసి వస్తారంటండి. నాకైతే ఈ టైం సరిపోయింది. ఎక్కువ అలసిపోలేదండి, శుభ్రంగా అన్నీ చూసి వచ్చాను. ఇలా 10 నిమిషాలు వెయిట్ చేసేసరికి మా వాళ్ళందరూ వచ్చేసారు. అందరం కలిసి ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం అనమాట అండి. బాగుంది.